humans, nervous system has two parts, central nervous system and peripheral nervous system. Central nervous system ని మనం ఏమంటాం? CNS అని అంటాం. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ని మనం షార్ట్ ఫామ్లో ఏమంటాం? PNS అని కూడా అంటాం. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ని మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం. చూడండి, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ని, దీన్ని మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని అంటాం. ఓకే, సెంట్రల్గా ఉంటుంది బాడీలో అని గుర్తుపెట్టుకోండి. Peripheral nervous system consists of nerves. Okay, nerves arising from brain and nerves arising from spine to periphery. వాటిని మనం ఏమంటాం? పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని అంటాం. ఇక్కడ చూడండి, నర్వ్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ అన్ని ఏంటి? నర్వ్స్. బ్రెయిన్ నుండి స్పైన్ నుండి నర్వ్స్ అరైజ్ అయ్యి ఏంటి? పెరిఫెరీ సైడ్ వెళ్తున్నాయి. సో దీన్ని మనం ఏమంటాం? పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని అంటాం. అసలు నర్వ్ అంటే ఏంటి అండ్ ఎలా ఫామ్ అయింది తెలుసుకుందాం. నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ కంటైన్స్ సెల్స్. మీకు తెలుసు ఆల్రెడీ ఏంటి? బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్లో సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ని మనం ఏమంటాం? న్యూరాన్స్ అంటాం. ఓకే, న్యూరాన్స్ హ్యాస్ 3 parts, డెండ్రైట్స్, సెల్ బాడీ అండ్ యాక్సాన్. ఓకే, సో యాక్సాన్ పార్ట్ ఆఫ్ న్యూరాన్ కాన్స్టిట్యూట్స్ ద నర్వ్స్. ఓకే, నర్వ్ ఈస్ ఆన్ యాక్సాన్. క్లియర్? బ్రెయిన్ నుండి వచ్చే నర్వ్స్ని మనం క్రేనియల్ నర్వ్స్ అంటాం. స్పైన్ నుండి వచ్చే నర్వ్స్ని స్పైనల్ నర్వ్స్ అంటాం. There are 12 pairs of cranial nerves and 31 pairs of spinal nerves. 12 pairs అంటే ఎన్ని? టోటల్గా 24 cranial nerves and 31 pairs of spinal nerves అంటే టోటల్గా ఎన్ని? 62 spinal nerves. Out of 31 pairs of spinal nerves, 8 are cervical, 12 are thoracic, 5 are sacral, 5 are lumbar and 1 pair coccygeal. Whether it is cranial or spinal nerve, nerves are of 2 types, sensory nerves and motor nerves. Sensory nerves ని మనం efferent nerves అని కూడా అంటాం. motor nerves ని మనం efferent nerves అని కూడా అంటాం. ఓకే, sensory nerves or efferent nerves అంటే ఏంటి? nerves which carry signals from organs to central nervous system. వాటిని మనం sensory nerves or efferent nerves అంటాం. ఓకే, క్లియర్గా చూడండి, ఇక్కడ నర్వ్స్ అనేటివి ఆర్గాన్ నుండి సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి సిగ్నల్స్ క్యారీ చేస్తాయి. ఓకేనా? వాటిని మనం సెన్సరీ నర్వ్స్ ఆర్ ఎఫరెంట్ నర్వ్స్ అంటాం. ఇక్కడ యారో చూడండి, ఆర్గాన్ నుండి సిగ్నల్ ఏంటి? సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి క్యారీ చేస్తుంది. ఓకే, ఈ నర్వ్స్ని మనం ఏమంటాం? సెన్సరీ నర్వ్స్ ఆర్ ఎఫరెంట్ నర్వ్స్ అంటాం. మోటార్ నర్వ్స్ ఆర్ ఇఫరెంట్ నర్వ్స్ అంటే ఏంటి? నర్వ్స్ విచ్ క్యారీ సిగ్నల్ ఫ్రమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు ఆర్గాన్స్. వాటిని మనం మోటార్ నర్వ్స్ ఆర్ ఇఫరెంట్ నర్వ్స్ అంటాం. ఇక్కడ చూడండి యారో. ఓకే, నర్వ్స్ ఏంటంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్ నుండి సిగ్నల్స్ క్యారీ చేస్తే ఎక్కడికి? ఆర్గాన్స్కి. ఓకే, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుండి ఆర్గాన్కి సిగ్నల్ క్యారీ చేస్తే ఆ నర్వ్స్ని మనం ఏమంటాం? ఇఫరెంట్ ఆర్ మోటార్ నర్వ్స్ అంటాం. సెన్సరీ నర్వ్స్ అండ్ మోటార్ నర్వ్స్ గురించి తెలుసుకున్నాం కదా. మళ్ళీ ఇప్పుడు మోటార్ నర్వ్స్లో 2 types ఉంటాయి, సొమాటిక్ అండ్ అటోనమిక్. ఓకే, సెన్సరీ నర్వ్స్ గురించి చెప్పట్లేదు ఇక్కడ, మోటార్ నర్వ్స్లో చెప్తున్నా. మోటార్ నర్వ్స్ మళ్ళీ 2 types ఉంటాయి. ఓకే, సొమాటిక్ అండ్ అటోనమిక్. బేస్డ్ ఆన్ ఆర్గాన్ మజిల్ సప్లై. అది ఒక ఆర్గాన్లో ఏ మజిల్కి సప్లై చేస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని 2 types క్లాసిఫై అయింది. ఓకే, సొమాటిక్ అండ్ అటోనమిక్. మోటార్ నర్వ్స్ 2 types అని చెప్పాను. ఏంటి? సొమాటిక్ అండ్ అటోనమిక్. ఓకే, ఇక్కడ చూడండి, సొమాటిక్ అంటే ఏంటని. నర్వ్ క్యారింగ్ సిగ్నల్ ఫ్రమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు స్కెల్టల్ మజిల్ ఆర్ వాలంటరీ మజిల్స్. దాన్ని మనం ఏమంటాం? సొమాటిక్ అని అంటాం. ఓకే, నర్వ్స్ క్యారింగ్ సిగ్నల్ ఫ్రమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు స్మూత్ మజిల్స్ ఆర్ వాలంటరీ మజిల్స్. వాటిని మనం ఏమంటాం? అటోనమిక్ అని అంటాం. ఓకే, సొమాటిక్ సిస్టమ్ అండ్ అటోనమిక్ నర్వస్ సిస్టమ్కి డిఫరెన్స్ తెలుసుకోండి. ఏంటి? నర్వ్స్ క్యారింగ్ సిగ్నల్ ఫ్రమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు వాలంటరీ మజిల్స్ ఆర్ స్కెల్టల్ మజిల్స్ అంటే ఏంటి? ఇప్పుడు నర్వ్స్ మనకి ఆల్రెడీ తెలుసు. ఏంటి? మోటార్ నర్వ్స్లోనే సొమాటిక్ అండ్ అటోనమిక్ ఉంటుంది. మోటార్ నర్వ్స్ అంటే ఏంటి? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు ఆర్గాన్కి సిగ్నల్స్ని క్యారీ చేస్తుంది. ఇక్కడ ఏంటి? ఆ ఆర్గాన్లో కూడా మనకి స్మూత్ మజిల్స్ ఉంటాయి, స్కెల్టల్ మజిల్స్ ఉంటాయి. స్కెల్టల్ మజిల్స్ని మనం వాలంటరీ మజిల్స్ అని కూడా అంటాం. అంటే ఏంటి? మన కంట్రోల్లో ఉంటాయి వాలంటరీ మజిల్స్ అనేటివి. ఇప్పుడు మన షోల్డర్ ఉంది, అందులో ఏంటి? డెల్టాయిడ్ మజిల్స్ ఉంటాయి. మనం మూవ్ చేయాలనుకుంటే చేస్తాం, వద్దనుకుంటే వద్దు. సో అప్పుడు మనం మూవ్ చేయాలి అనుకుంటే ఏంటి? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుండి సిగ్నల్స్ వస్తాయి. ఓకే,
సో ఇదేంటి మన కంట్రోల్లో ఉంటుంది. మన కంట్రోల్లో ఉండేటి ఏంటి వాలంటరీ మజిల్స్. ఓకే, వాలంటరీ మజిల్స్. ఇక్కడ చూడండి, సిగ్నల్స్ క్యారీయింగ్ ఫ్రమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు వాలంటరీ మజిల్స్ ఆర్ స్కెల్టల్ మజిల్స్. ఓకే, వాలంటరీ మజిల్స్ ఆర్ స్కెల్టల్ మజిల్స్, దాన్ని మనం సొమాటిక్ సిస్టమ్ అంటాం. ఓకే, సొమాటిక్ సిస్టమ్ అంటాం. ఇక్కడ ఏంటి సింగిల్ న్యూరాన్ ఉంది. ఓకే, సొమాటిక్ సిస్టమ్లో ఏంటి సింగిల్ న్యూరాన్ ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్. ఆటోనమిక్ నర్వస్ సిస్టంలో కూడా ఏంటి 2 టైప్స్ మళ్ళీ, పారాసింపాథెటిక్ అండ్ సింపాథెటిక్. ఓకే, పారాసింపాథెటిక్ అండ్ సింపాథెటిక్. ఫస్ట్ ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే నర్వ్స్ క్యారింగ్ సిగ్నల్ ఫ్రమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు స్మూత్ మజిల్స్ ఆర్ ఇన్వాలంటరీ మజిల్స్ ఆర్ విసరల్. ఓకే, ఇక్కడ ఏంటంటే నర్వ్ సిగ్నల్ క్యారీ చేస్తే అని చెప్పాను కదా, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు ఆర్గన్స్. ఆ ఆర్గన్స్లో స్మూత్ మజిల్స్ ఆర్ ఇన్వాలంటరీ మజిల్స్కి సిగ్నల్ క్యారీ చేస్తాయి. అసలు ఇన్వాలంటరీ మజిల్స్ ఆర్ స్మూత్ మజిల్స్ అంటే ఏంటి? ఇప్పుడు మన హార్ట్ బీట్ ఉంది, అది మనం కంట్రోల్ చేయగలుగుతామా? చేయలేం. ఓకే, ఇప్పుడు మనకి సలైవరీ గ్లాండ్ ఉంది, అందులో మనం సలైవ ఎంత సెక్రెట్ అవ్వాలని మనం చెప్తామా? చెప్పలేం. మన కంట్రోల్లో ఉంటుందా? ఉండదు. ఓకే, ఇంకా బ్లడ్ వెజల్స్ ఉన్నాయి, వాసో డైలేషన్, వాసో కన్స్ట్రిక్షన్. ఇప్పుడు వాసో డైలటేషన్ అండ్ వాసో కన్స్ట్రిక్షన్ మన కంట్రోల్లో ఉందా? లేదు. ఓకే, ఇవన్నీ ఏంటి ఇన్వాలంటరీ మజిల్స్, మన కంట్రోల్లో ఉండదు. ఓకే, అలాంటి మజిల్స్కి సిగ్నల్స్ క్యారీ చేసే నర్వ్స్ని మనం ఏమంటాం? ఆటోనమిక్ అంటాం. సో ఈ సిస్టమ్ని మనం ఏమంటాం? ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ అని అంటాం. ఓకే, ఆటోనమిక్ నర్వస్ సిస్టంలో 2 న్యూరాన్స్ ఉంటాయి. ఓకే, సొమాటిక్ సిస్టంలో ఏంటి సింగిల్ న్యూరాన్ ఉంటుంది. క్లియర్? ఈ డిఫరెన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సొమాటిక్లో ఏంటి సింగిల్ న్యూరాన్ ఉంటుంది, ఆటోనమిక్ నర్వస్ సిస్టంలో 2 న్యూరాన్స్ ఉంటాయి. చూడండి, ఇదొక న్యూరాన్, ఇదొక న్యూరాన్. ఓకే, ఇక్కడ ఏంటి ఈ సెల్ బాడీ, ఇది యాక్సోన్. ఓకే, ఈ యాక్సోన్ అనేది ఏంటి డెండ్రైట్స్కి అటాచ్ అయింది. క్లియర్? ఇక్కడ 2 న్యూరాన్స్ ఉంటాయని చెప్పాను కదా, ఈ 2 న్యూరాన్స్ ఎక్కడ అటాచ్ అవుతుంది? జంక్షన్, ఒక జంక్షన్ దగ్గర. ఆ జంక్షన్ని మనం ఏమంటున్నాం? సైనాప్స్ ఆర్ గ్యాంగ్లియాన్ అంటాం. ఆ జంక్షన్ని మనం ఏమంటాం? సైనాప్స్ ఆర్ గ్యాంగ్లియాన్ అంటాం. ఓకే, ద జంక్షన్ ఆఫ్ ద న్యూరాన్ ఈస్ కాల్డ్ సైనాప్స్ ఆర్ గ్యాంగ్లియాన్. ఇక్కడ సైనాప్స్ ఆర్ గ్యాంగ్లియాన్ అనేది టువర్డ్స్ ది ఆర్గాన్ ఉంది. ఓకే, టువర్డ్స్ ది ఆర్గాన్. దేనికి దగ్గరగా ఉంది? ఆర్గాన్కి దగ్గర ఉంది. ఓకే, ఇక్కడ 2 న్యూరాన్స్ ఉన్నాయని చెప్పాను. ఇక్కడ 2 న్యూరాన్స్ ఉన్నాయని చెప్పాం. ఏంటది? ప్రీ గ్యాంగ్లియాన్ ఫైబర్ అండ్ పోస్ట్ గ్యాంగ్లియాన్ ఫైబర్. ఓకే, ప్రీ గ్యాంగ్లియాన్ ఫైబర్ అనేది లాంగ్ ఉంది. ఓకే, పోస్ట్ గ్యాంగ్లియాన్ ఫైబర్ అనేది ఏంటి? షార్ట్ ఉంది. క్లియర్? ప్రీ గ్యాంగ్లియాన్ ఫైబర్ ఈస్ లాంగ్ అండ్ పోస్ట్ గ్యాంగ్లియాన్ ఫైబర్ ఈస్ షార్ట్. అండ్ సైనాప్సిస్, గ్యాంగ్లియాన్ ఆర్ సైనాప్సిస్ టువర్డ్స్ ది ఆర్గాన్. దీన్ని మనం ఏమంటాం? పారాసింపాథెటిక్ అంటాం. ఓకే, దీన్ని మనం ఏమంటాం? పారాసింపాథెటిక్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా ఏంటి సేమ్ 2 న్యూరాన్స్ ఉన్నాయి. ఓకే, ఇది కూడా సేమ్ జంక్షన్ దగ్గర అటాచ్ అవుతుంది. ఈ జంక్షన్ మనం ఏమంటాం? సైనాప్స్ ఆర్ గ్యాంగ్లియాన్ అంటాం. బట్ ఇక్కడ ఏంటి గ్యాంగ్లియాన్ ఆర్ సైనాప్స్ అనేది టువర్డ్స్ ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఓకే, టువర్డ్స్ ది స్పైనల్ కార్డ్. ఓకే, టువర్డ్స్ ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అండ్ ప్రీ గ్యాంగ్లియాన్ ఫైబర్ అనేది షార్ట్ ఉంది, పోస్ట్ గ్యాంగ్లియాన్ ఫైబర్ అనేది లాంగ్ ఉంది. ఓకే, పారాసింపాథెటిక్ ఆపోజిట్. చూడండి, ఇక్కడ ప్రీ గ్యాంగ్లియాన్ ఫైబర్ లాంగ్ ఉంది, ఇక్కడ ప్రీ గ్యాంగ్లియాన్ ఫైబర్ అనేది షార్ట్ ఉంది సింపాథెటిక్లో. ఓకే, అండ్ పోస్ట్ గ్యాంగ్లియాన్ ఫైబర్ అనేది లాంగ్ ఉంది. క్లియరా? పారాసింపాథెటిక్కి ఆపోజిట్గా ఉంటుంది సింపాథెటిక్ అనేది. ఇక్కడ చూడండి, సేమ్ 2 న్యూరాన్స్ ఉంటాయి కానీ ప్రీ గ్యాంగ్లియాన్ ఫైబర్ అనేది షార్ట్ ఉంది, పోస్ట్ గ్యాంగ్లియాన్ ఫైబర్ అనేది లాంగ్ ఉంది. అండ్ ఇక్కడ సైనాప్స్ ఆర్ గ్యాంగ్లియాన్ అనేది టువర్డ్స్ ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఇది ఎట్ సైడ్ ఉంది? టువర్డ్స్ ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి దగ్గరగా ఉంది. ఓకే, పారాసింపాథెటిక్ సిస్టంలో ఏంటి గ్యాంగ్లియాన్ ఆర్ సైనాప్స్ అనేది టువర్డ్స్ ది ఆర్గాన్కి దగ్గరగా ఉంది. క్లియర్ ఇది? సో ఆటోనమిక్ నర్వస్ సిస్టంలో ఏంటి 2 టైప్స్, పారాసింపాథెటిక్ అండ్ సింపాథెటిక్. పారాసింపాథెటిక్లో ఏంటి ప్రీ గ్యాంగ్లియాన్ ఫైబర్ అనేది లాంగ్ ఉంటుంది, పోస్ట్ గ్యాంగ్లియాన్ ఫైబర్ అనేది షార్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ సైనాప్స్ ఆర్ గ్యాంగ్లియాన్ అనేది టువర్డ్స్ ది ఆర్గాన్. ఓకే, సింపాథెటిక్లో ఏంటి ప్రీ గ్యాంగ్లియాన్ ఫైబర్ అనేది షార్ట్ ఉంటుంది, పోస్ట్ గ్యాంగ్లియాన్ ఫైబర్ అనేది లాంగ్ ఉంటుంది. ఓకే,
ఇక్కడ సైనాప్స్ ఆర్ గ్యాంగ్లియాన్ ఈస్ టువర్డ్స్ ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఓకే, ఇక్కడ మీకు పారాసింపాథెటిక్ ఒకటి గుర్తుంటే దానికి ఆపోజిట్గా సింపాథెటిక్ ఉంటుంది. సో అలా గుర్తుండిపోద్ది. ఒకటి గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వరు. ఓకే, ఆటోనమిక్ నర్వస్ సిస్టంలో ఏంటి 2 టైప్స్ ఉంటాయి, పారాసింపాథెటిక్ అండ్ సింపాథెటిక్. పారాసింపాథెటిక్ని మనం క్రేనియోసాక్రల్ అని కూడా అంటాం. మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి, బ్రెయిన్ నుండి వచ్చే నర్వ్స్ని క్రేనియల్ నర్వ్స్ అంటాం, స్పైన్ నుండి వచ్చే నర్వ్స్ని మనం స్పైనల్ నర్వ్స్ అంటాం. ఓకే, 12 పేర్స్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ ఉంటాయి, 31 పేర్స్ ఆఫ్ స్పైనల్ నర్వ్స్ ఉంటాయి. ఓకే, ఈ 12 పేర్స్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్లో 3, 7, 9, 10 ఓకే ఇవేంటి పారాసింపాథెటిక్. ఈ క్రేనియల్ నర్వ్స్ ఏంటి పారాసింపాథెటిక్. ఓకే, 7th నర్వ్ ఏంటి ఫేషియల్ నర్వ్. మిగతా ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ 31 పేర్స్ ఆఫ్ స్పైనల్ నర్వ్స్. 31 పేర్స్ ఆఫ్ స్పైనల్ నర్వ్స్లో 8 ఆర్ సర్వికల్, 12 ఆర్ థొరాసిక్, 5 ఆర్ లంబర్, 5 ఆర్ సాక్రల్ అండ్ 1 పేర్ ఈజ్ కాక్సిజల్. ఓకే, ఇక్కడ మనకి 5 ఆర్ సాక్రల్ అన్నాం కదా, ఈ 5 ఏంటి పారాసింపాథెటిక్. ఓకే, 5 సాక్రల్ అని చెప్పాం కదా, ఈ సాక్రల్ నర్వ్స్ ఏంటి పారాసింపాథెటిక్. ఓకే, స్పైనల్ నర్వ్స్లో 5 సాక్రల్ నర్వ్స్ ఏంటి పారాసింపాథెటిక్ అండ్ క్రేనియల్ నర్వ్స్లో 3, 7, 9, 10 ఏంటి పారాసింపాథెటిక్. సో అందుకే క్రేనియోసాక్రల్ అని అంటాం. ఓకే, అందుకే క్రేనియోసాక్రల్ అని అంటాం. ఇక్కడ గ్యాంగ్లియా అనేది ఏంటి క్లోజ్ టు ఆర్గాన్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఏంటి, ఈ గ్యాంగ్లియా అనేది ఏంటి క్లోజ్ టు ఆర్గాన్. ఓకే, ప్రీ గ్యాంగ్లియన్ ఫైబర్ ఈస్ లాంగ్ అండ్ పోస్ట్ గ్యాంగ్లియన్ ఫైబర్ ఈస్ షార్ట్. మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఏంటి, ఇదొక ఆర్గాన్. ఓకే, స్మూత్ మజిల్స్. ఇక్కడ ఏంటి ప్రీ గ్యాంగ్లియన్ ఫైబర్ అనేది లాంగ్ ఉంటుంది. ఓకే, ప్రీ గ్యాంగ్లియన్ ఫైబర్ లాంగ్ ఉంటుంది, పోస్ట్ గ్యాంగ్లియన్ ఫైబర్ షార్ట్ ఉంటుంది. ఓకే, పారాసింపాథెటిక్లో 2 న్యూరాన్స్ ఉంటాయి. ఓకే, 2 న్యూరాన్స్ ఉంటాయి. అందులో ఏంటి ప్రీ గ్యాంగ్లియన్ ఫైబర్ అనేది లాంగ్ ఉంటుంది, పోస్ట్ గ్యాంగ్లియన్ ఫైబర్ అనేది షార్ట్. ఓకే, సింపాథెటిక్ సిస్టమ్ని మనం డార్సల్ లంబార్ సిస్టమ్ అని కూడా అంటాం. ఎందుకంటే మనకి బ్రెయిన్ నుండి స్పైన్ నుండి సిగ్నల్స్ని క్యారీ చేస్తాయని చెప్పాం కదా నర్వ్స్. సో బ్రెయిన్ నుండి వచ్చే నర్వ్స్ని మనం క్రేనియల్ నర్వ్స్ అంటాం, స్పైన్ నుండి వచ్చే నర్వ్స్ని మనం స్పైనల్ నర్వ్స్ అని అంటాం. ఓకే, సింపాథెటిక్ సిస్టంలో ఏంటంటే స్పైన్ నుండే సిగ్నల్స్ క్యారీ చేస్తాయి నర్వ్స్. ఓకే, బ్రెయిన్ నుండి క్యారీ చేయవు. క్లియర్? ఇక్కడ మనకి 31 పేర్స్ ఆఫ్ స్పైనల్ నర్వ్స్ ఉంటాయి. అందులో 8 ఏంటి సర్వికల్, 12 ఆర్ థొరాసిక్, 5 ఆర్ సాక్రల్, 5 ఆర్ లంబర్ అండ్ 1 పేర్ ఈస్ కాక్సిజల్. ఓకే, ఇక్కడ మనం 12 పేర్స్ ఆఫ్ థొరాసిక్ స్పైనల్ నర్వ్స్ అని చెప్పాం కదా, ఈ థొరాసిక్ని మనం ఏమంటాం డార్సల్ స్పైనల్ నర్వ్స్ అని కూడా అంటాం. ఓకే, సో ఈ 12 పేర్స్ ఆఫ్ థొరాసిక్ స్పైనల్ నర్వ్స్ ఏంటి సింపాథెటిక్. ఓకే, ఈ 12 ఏంటి సింపాథెటిక్. అండ్ నెక్స్ట్ ఏంటి 5 ఆర్ లంబార్ అని కూడా చెప్పాను కదా 31 పేర్స్ ఆఫ్ స్పైనల్ నర్వ్స్లో, ఈ 5 పేర్స్ కూడా ఏంటి సింపాథెటికే. ఓకే, ఈ 5 లంబర్ స్పైనల్ నర్వ్స్ ఏంటి సింపాథెటికే, అందుకే డార్సో లంబర్ అని నేమ్ వచ్చింది. ఓకే, అందుకే సింపాథెటిక్ సిస్టమ్ని మనం డార్సో లంబర్ సిస్టమ్ అని కూడా అంటాం. క్లియర్? మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి 2 న్యూరాన్స్ ఉంటాయని చెప్పాను. ఓకే, ఇక్కడ ప్రీ గ్యాంగ్లియన్ ఫైబర్ అనేది షార్ట్ ఉంటుంది అండ్ పోస్ట్ గ్యాంగ్లియన్ ఫైబర్ అనేది లాంగ్ ఉంటుంది. ఓకే, గ్యాంగ్లియా అనేది క్లోజ్ టు స్పైనల్ కార్డ్. ఓకే, క్లోజ్ టు స్పైనల్ కార్డ్. ఇక్కడ ప్రీ గ్యాంగ్లియన్ ఫైబర్ అనేది షార్ట్ ఉంటుంది, పోస్ట్ గ్యాంగ్లియన్ ఫైబర్ అనేది లాంగ్ ఉంటుంది. ఎందులో సింపాథెటిక్ సిస్టంలో. ఓకే, అండ్ ఇక్కడ ఏంటి గ్యాంగ్లియా జంక్షన్ అని చెప్పాను కదా సైనాప్స్. ఓకే, ఈ సైనాప్స్ అనేది క్లోజ్ టు స్పైనల్ కార్డ్ ఉంటుంది. ఓకే, పారాసింపాథెటిక్ సిస్టంలో ఏంటి క్లోజ్ టు ఆర్గాన్, సింపాథెటిక్ సిస్టంలో ఏంటి క్లోజ్ టు స్పైనల్ కార్డ్. క్లియర్? పారాసింపాథెటిక్ సిస్టంలో మస్కారినిక్ రెసెప్టర్స్ అండ్ నికోటినిక్ రెసెప్టర్స్ ఉంటాయి. ఓకే, సింపాథెటిక్ సిస్టంలో ఏంటి ఆల్ఫా అండ్ బీటా రెసెప్టర్స్ ఉంటాయి. క్లియర్? మీకు చెప్పాను ఏంటి నర్వ్స్ క్యారీ
సిగ్నల్స్ ఫ్రమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు ఆర్గాన్, వాటిని మనం మోటార్ నర్వ్స్ అంటాం. ఓకే, నర్వ్స్ క్యారీ సిగ్నల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కెమికల్. ఓకే, ఒక కెమికల్ ఫామ్లో సిగ్నల్స్ క్యారీ చేస్తుంది. ఆ కెమికల్ని మనం ఏమంటాం? న్యూరో ట్రాన్స్మిటర్. ఓకే, ఆ కెమికల్ని మనం ఏమంటాం? న్యూరో ట్రాన్స్మిటర్. నర్వ్స్ సిగ్నల్స్ ఎలా క్యారీ చేస్తే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కెమికల్, ఆ కెమికల్ని మనం ఏమంటాం? న్యూరో ట్రాన్స్మిటర్ అంటాం. ఓకే, ఒక న్యూరాన్కి ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ఉంటుంది. ఓకే, ఈ సొమాటిక్లో ఏంటి? సింగిల్ న్యూరాన్ ఉంటుంది. సో సింగిల్ న్యూరాన్ ఉంటుందని చెప్పాం కదా. ఈచ్ న్యూరాన్ క్యారీస్ వన్ న్యూరో ట్రాన్స్మిటర్. ఓకే, ఇక్కడ ఏంటి? ఇక్కడ కెమికల్ ఏంటి? అసిటైల్ కొలిన్. ఓకే, సింగిల్ న్యూరాన్, సింగిల్ న్యూరో ట్రాన్స్మిటర్. ఈ న్యూరో ట్రాన్స్మిటర్ ఏంటి? సొమాటిక్ సిస్టంలో అసిటైల్ కొలిన్. ఓకే, నెక్స్ట్ ఆటోనమిక్ నర్వస్ సిస్టంలో ఏంటి? 2 న్యూరాన్స్ ఉంటాయని చెప్పాం కదా. పారాసింపథెటిక్లో ఏంటి? అసిటైల్ కొలిన్, జంక్షన్ దగ్గర ఉన్నంటే అసిటైల్ కొలిన్, అండ్ ఇంకో న్యూరాన్కి ఏముంటుంది? అసిటైల్ కొలిన్. ఓకే, ఇక్కడ ఏంటి? 2 న్యూరాన్స్ ఉంటాయి, 2 న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. బట్ 2 న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి సేమ్, అసిటైల్ కొలిన్, అసిటైల్ కొలిన్. అందుకే పారాసింపాథెటిక్ని మనం కొలినర్జిక్ అంటాం. ఓకే, అసిటైల్ కొలిన్ ఉంటుంది కాబట్టి దీన్ని కొలినర్జిక్ అని కూడా అంటాం. పారాసింపథెటిక్ సిస్టమ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కొలినర్జిక్ సిస్టమ్. క్లియర్? నెక్స్ట్ సింపాథెటిక్. సింపాథెటిక్లో ఏంటి? సేమ్ 2 న్యూరాన్స్ ఉంటాయి, 2 న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. ఓకే, అసిటైల్ కొలిన్, ఇంకొకటి ఏంటి? నార్ అడ్రినాలిన్. ఓకే, అందుకే దీన్ని అడ్రినర్జిక్ సిస్టమ్ అని కూడా అంటాం. సింపాథెటిక్ సిస్టమ్ని ఏమంటాం? అడ్రినర్జిక్ సిస్టమ్ అని కూడా అంటాం. ఓకే, ఇక్కడ ప్రీ అనేది సేమ్ ఉంది. ఓకే, ప్రీ గ్యాంగ్లియన్ ఫైబర్ న్యూరో ట్రాన్స్మిటర్ అనేది సేమ్, కానీ పోస్ట్ గ్యాంగ్లియన్ న్యూరో ట్రాన్స్మిటర్ అనేది డిఫరెంట్. ఓకే, పారాసింపాథెటిక్ అండ్ సింపాథెటిక్ సిస్టమ్ అంటే ఏంటి? మన ప్రతి ఆర్గాన్కి పారాసింపాథెటిక్ నర్వ్స్ ఉంటాయి అండ్ సింపాథెటిక్ నర్వ్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు ఏంటంటే పారాసింపాథెటిక్ నర్వ్స్ అనేటివి వర్క్ చేస్తాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు నార్మల్గా తింటున్నారు అంటే ఏంటి? పారాసింపాథెటిక్ నర్వ్స్ యాక్టివేట్ అయినట్టు. ఇవి రిలాక్స్డ్ స్టేట్లో ఏంటి? యాక్టివేట్ అయి ఉంటాయి. ఎమర్జెన్సీ కండిషన్స్లో ఏంటి? సింపాథెటిక్ నర్వ్స్ యాక్టివేట్ అవుతాయి. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ప్రతి ఆర్గాన్కి ఏంటి? పారాసింపాథెటిక్ అండ్ సింపాథెటిక్ నర్వ్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి, ఐస్ ఫస్ట్ తీసుకుందాం. మీకు ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్ చెప్తాను. ఒక స్నేక్ వచ్చింది. ఓకే, ఒక స్నేక్ వచ్చినప్పుడు మీరు ఫుల్ భయపడతారు. వెంటనే మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవడానికి పరిగెడుతూ ఉంటారు. స్నేక్ మీ వెనకాల వస్తుంది అనుకోండి ఎగ్జాంపుల్. ఓకే, అదేంటి? ఎమర్జెన్సీ కండిషన్. ఓకే, ఎమర్జెన్సీ అప్పుడు ఏంటి? మీకు సింపాథెటిక్ యాక్టివేట్ అయింది. అప్పుడు ఏంటి? మీకు ఆకలి వేస్తుందా? ఆకలి అవ్వదు. ఓకే, నిద్ర వస్తుందా? నిద్ర రాదు. ఎందుకంటే మీకు సలైవా కూడా రిలీజ్ కాదు. మీకు అక్కడ సేవ్ చేసుకోవడానికి మీరు పరిగెడుతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? మీ హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఓకే, మీకు ఎక్కువ ఆక్సిజన్ కావాలి, చాలా ఆక్సిజన్ కావాలి. అందుకే మీకు ఏంటి? బ్రాంక్యూల్స్ అనేవి డైలేట్ అవుతాయి. ఓకే, ఎందుకంటే ఎక్కువ ఆక్సిజన్ కావాలి కాబట్టి పరిగెడుతూ ఉంటే. ఓకే, అప్పుడు సలైవా ప్రొడక్షన్ అవుద్దా? సలైవా ప్రొడక్షన్ అయితే ఏమవుతుంది? సలైవా సీక్రెట్ అయితే మీకు ఆకలి వేస్తుంది. ఆ టైంలో మీరు తినే మూడ్లో ఉంటారో ఉండరు. మీకు ఆకలి అవ్వద్దు, మీరు పరిగెడుతూ సేవ్ చేసుకోవాలి. అందుకని ఏంటి? సలైవా ప్రొడక్షన్ కూడా ఉండదు. ఓకే, అండ్ మీ ఐస్ ఏంటి? డైలేట్ అవుద్ది, అంటే ఇంకా ఎక్కువ పెద్ద షార్ప్గా మీరు పరిగెడుతూ ఉంటారు. ఓకే, ఇదేంటి? సింపాథెటిక్ కండిషన్లో, అంటే ఎమర్జెన్సీ కండిషన్లో సింపాథెటిక్ నర్వ్స్ ఇలా వర్క్ చేస్తాయి. ఓకే, పారాసింపాథెటిక్ కండిషన్లు ఏంటి? మీరు నార్మల్గా ఉన్నారు. ఓకే, నార్మల్గా ఉన్నప్పుడు ఏంటి? మీకు ఆకలేస్తుంది. సో ఆకలేసి మీరు తినాలి అనుకున్నప్పుడు సలైవా ప్రొడక్షన్ కావాలి. సో సలైవా ప్రొడక్షన్ ఉంటుంది, అంటే సలైవా సీక్రెట్ అవుతుంది. ఓకే, నార్మల్గా ఉన్నారు, మీరు తినొచ్చు, మీకు ఆకలేస్తుంది, నార్మల్ ఫంక్షన్స్ అవుతాయి. ఇప్పుడు మీ బాడీ ఫంక్షన్స్ అన్నీ ఏంటి? నార్మల్గా ఉంటుంది. ప్యూపిల్ అనేది కన్స్ట్రిక్ట్ అవుతుంది, అంతగా అవసరం లేదు, మీకు నార్మల్గా చూస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ ఏంటి? కన్స్ట్రిక్ట్స్ బ్రాంక్యో, అంటే మీకు ఆక్సిజన్ కూడా ఎక్కువ అమౌంట్ అవసరం లేదు. హార్ట్ రేట్ కూడా నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా మీరు రన్నింగ్ ఎక్కువ చేస్తే ఏంటి? హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఓకే, నార్మల్గా ఉన్నప్పుడు హార్ట్ రేట్ నార్మల్గా ఉంటుంది. ఇక్కడ ఏంటి? రిలాక్స్డ్ కండిషన్లో ఏంటి? పారాసింపాథెటిక్ నర్వ్స్ అనేవి యాక్టివేట్ అవుద్ది. క్లియరా? ఇప్పుడు పారాసింపాథెటిక్ అండ్ సింపాథెటిక్లో కొన్ని ఆర్గాన్స్ చూద్దాం. ఓకే, ఐస్లో ఏంటి? కన్స్ట్రిక్ట్స్ ప్యూపిల్. ఓకే, సింపాథెటిక్లో ఏంటి? డైలేట్స్ ప్యూపిల్. ఇక్కడ మనకి ప్యూపిల్స్ నార్మల్ ఉంది, ఇక్కడ ఏంటి? డైలేట్ చేస్తారు. ఓకే, సలైవరీ గ్లాండ్లో ఏంటి? ఇంక్రీజెస్ సలైవా ప్రొడక్షన్.
సింపాథెటిక్లో ఏంటి? డిక్రీజెస్ సలైవా ప్రొడక్షన్ ఇన్ సలైవరీ గ్లాండ్. ఓకే. ఇక్కడ లంగ్స్లో ఏంటి? కన్స్ట్రిక్ట్స్ బ్రాంకియో. సింపాథెటిక్లో ఏంటి? డైలెట్స్ బ్రాంకియో. ఓకే. పారాసింపాథెటిక్లో ఏంటి? రెడ్యూసెస్ హార్ట్ రేట్. సింపాథెటిక్లో ఏంటి? ఇంక్రీజెస్ హార్ట్ రేట్. ఇప్పుడు అర్థమైందా? నార్మల్గా ఉన్నప్పుడు మనకి పారాసింపాథెటిక్ నర్వ్స్ యాక్టివేట్ అవుతాయి. మన ఎమర్జెన్సీ కండిషన్లో మనం ఫైట్ చేయాలి, ఇంకా మనం సేవ్ చేసుకోవాలి, అలాంటి ఎమర్జెన్సీ కండిషన్స్లో మనకి సింపాథెటిక్ నర్వ్ యాక్టివేట్ అయింది. క్లియరా? చాలామందికి పారాసింపాథెటిక్ అండ్ సింపాథెటిక్కి డిఫరెన్స్. ఇప్పుడు మీకు ఈ క్లాస్లో ఏంటి? ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? పారాసింపాథెటిక్ సిస్టమ్ అంటే ఏంటి? సింపాథెటిక్ సిస్టమ్ అంటే ఏంటి? అసలు న్యూరాన్ అంటే ఏంటి? నర్వ్ అంటే ఏంటి? ఇవన్నీ బేసిక్స్ తెలుస్తాయి. ఓకే.